ట్రాఫిక్ రోడ్స్ లో కూడా ఈజీగా రైడ్ చేసుకునే విధంగా తక్కువ బడ్జెట్ లో మొబైల్ యాప్ కనెక్టివిటీతో షామీ కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారనమాట. మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో రీసెంట్ గా షామీ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ 6 లైట్ ని అయితే మార్కెట్ లో అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక కిక్ స్కూటర్ లేదా మనకి స్టాండప్ స్కూటర్ అని పిలుస్తారు. ఎందుకంటే దీంట్లో మనకి సీట్ ఏమి ఉండదు అనమాట. మనం నుంచినే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే నడపాలి. వాటిని మనం కిక్ స్కూటర్ అని పిలుస్తాం, లేదంటే స్టాండప్ స్కూటర్ అని కూడా పిలుస్తాం. అలాంటి ఒక స్కూటర్ ని షామీ కంపెనీ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే కేవలం 30,000 రూపాయల ప్రైస్ కు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. బట్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రెసెంట్ అయితే ఈ స్కూటర్ భారతదేశ మార్కెట్ లో అయితే అందుబాటులో లేదనమాట. ఇతర దేశాల్లో అయితే అందుబాటులో ఉంది. బట్ మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ మోస్ట్ ఇండియన్ మార్కెట్ లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోని అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు మెన్షన్ చేసిన ప్రైస్ AED 199 అని చెప్తున్నారు అనమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళ కరెన్సీ అనమాట. దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 29,636 రూపాయలుగా ఉంది. సుమారుగా 30,000 రూపాయల ప్రైస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇప్పుడైతే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ స్కూటర్ అయితే మీకు ఎలా కనిపిస్తుంది అనమాట. చెప్పుకోవడానికి అయితే ఫ్యామిలీ స్కూటర్ లేకపోతే నార్మల్ గా మన ఇద్దరు కూర్చుని నడుపుకునే స్కూటర్ అయితే కాదు. జస్ట్ ఒక ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. మనకి స్టాండప్ స్కూటర్ కింద ట్రాఫిక్ రోడ్ కండిషన్స్ లో మన ఎస్కేప్ అవడం కోసం ఇలాంటి స్కూటర్ లాంటిది అయితే డెవలప్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో వీళ్ళు హైలైట్ చేసిన విషయాలంటే హై స్ట్రెంత్ లైట్ వెయిట్ డిజైన్ అయితే చెప్తున్నారు అనమాట. ఇది 100 kgs వరకు కూడా వెయిట్ అయితే మోయగలిగిందని చెప్తున్నారు. ఈ స్కూటర్ వచ్చేసరికి ముందు సైడ్ వచ్చి మనకి 25mm డ్యూయల్ స్ప్రింగ్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే ఈ స్కూటర్ అయితే లభిస్తుంది. దాంతో పాటుగా టైర్స్ వచ్చి 10 ఇంచ్ న్యూమాటిక్ టైర్స్ అనేది ఈ స్కూటర్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. వీళ్ళు చెప్తున్న మాక్సిమం రేంజ్ వచ్చి 25 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ట్రావెల్ చేసుకోవచ్చు. డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఫ్రంట్ టైర్లు అయితే అందిస్తున్నారు అనమాట. రేర్ సైడ్ చూసుకున్నైతే ఈ ABS ఎలక్ట్రానిక్ ABS సిస్టమ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. అలానే వీళ్ళ షాక్ అబ్జర్వర్ ఉపయోగాన్ని కూడా ఒక డయాగ్రామ్ లో అయితే మెన్షన్ చేశారు అనమాట. ఫ్రంట్ షాక్ అబ్జర్వేషన్ ఉండడం వల్ల మనకి ఆ స్కూటర్ సంబంధించిన ఇంపాక్ట్ అనేది ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందని చెప్తున్నారు. వితౌట్ షాక్ అబ్జర్వర్ లో ఉంటే కనుక మీకు ఏమన్నా కింద ఏమైనా గుత్తుల రోడ్ లో కానివ్వండి, ఇర్రెగ్యులర్ రోడ్స్ లో వెళ్ళినప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుందని చెప్తున్నారు అనమాట. వీళ్ళు చెప్తున్న రేంజ్ అయితే ఉంటుందో 2 మోడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మోడ్ లో వెళ్తే వస్తుందని చెప్తున్నారు. స్టాండర్డ్ మోడ్ అనమాట. స్టాండర్డ్ మోడ్ లో వెళ్తే అంటే 15 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో వెళ్తే మాత్రమే మీకు ఆ 25 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఫుల్ స్పీడ్ 25 కిలోమీటర్ టాప్ స్పీడ్ వచ్చి స్పోర్ట్స్ మోడ్ లో అయితే లభిస్తుంది. స్పోర్ట్ మోడ్ లో వెళ్తే కనుక 20 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. ఈ స్కూటర్ లో మీకు 500 వాట్ హాల్ ఎఫెక్ట్ బ్రష్లెస్ మోటార్ అయితే ఈ స్కూటర్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. 15% వరకు గ్రాడబిలిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. స్మూత్ క్లైంబింగ్ అనేది మీకు మోటార్ సహాయంతో అయితే పాసిబుల్ అవుతుంది అనేది చెప్తున్నారు. స్కూటర్ ముందు భాగంలో మీకు 2.5 వాట్ LED హెడ్ లైట్ అయితే లభిస్తుంది అనమాట. ఈ లైట్ వచ్చి దీని రేంజ్ 15 మీటర్స్ వరకు రేంజ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. రేర్ సైడ్ చూసుకున్నైతే బ్రేక్ వార్నింగ్ టెయిల్ లైట్ అయితే లభిస్తుంది అనమాట. మీరు బ్రేక్ వేసినప్పుడు అలా అయితే లైట్ అయితే వెలుగుతుంది. స్కూటర్ పరంగా వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట. హోల్ స్కూటర్ వచ్చి IPX4 వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే IPX6 మనకి బ్యాటరీ ప్యాక్ సంబంధించిన సేఫ్టీ కూడా లభిస్తుంది అనేది చెప్తున్నారు. BMS పరంగా మీకు ఓవర్ చార్జ్ ప్రొటెక్షన్, ఓవర్ డిశ్చార్జ్ ప్రొటెక్షన్, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, అలానే ఓవర్ హెల్త్ ప్రొటెక్షన్, అలానే షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్, చాలా వరకు సేఫ్టీస్ అనేవి ఈ BMS ఆపరేషన్ అయితే చూసుకుంటుంది అనేది చెప్తున్నారు. స్కూటర్ లో మీకు స్పోర్ట్ మోడ్ లో 25 కిలోమీటర్ టాప్ స్పీడ్, స్టాండర్డ్ మోడ్ లో 15 కిలోమీటర్ టాప్ స్పీడ్, పెడిస్ట్రియన్ మోడ్ ఉంటుంది. ఇందులో వచ్చి మీకు 6 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే ఉంటుంది అనమాట. ముందు వైపు మాకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. పర్సెంటేజ్ అనేది నంబర్స్ రూపంలో అయితే కనిపిస్తుంది. మోడ్స్ ఇలా కనిపిస్తాయి అనమాట. టర్నైట్ ఇండికేటర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా స్కూటర్ లో అయితే ఉంటుంది అనమాట. పవర్ బటన్ అయితే ఇక్కడ ఉంటుంది. మీరు మొబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే కనుక స్కూటర్ లో రిమైనింగ్ రేంజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కరెంట్ బ్యాటరీ లెవెల్ చెక్ చేసుకోవచ్చు. రైడింగ్ మోడ్ ప్రెసెంట్ ఏ మోడ్ లో ఉందో చెప్తుంది అనమాట. మోటార్ లాక్ ఆప్షన్ కూడా ఉంది. అలానే ఎనర్జీ రికవరీ, రీజనరేటివ్ బ్రేకింగ్, అలానే జర్నీ లాగ్, మీరు ఇప్పటి వరకు ఏమేమి ట్రావెల్ ట్రిప్ చేస్తారో ఆ సంవత్సరం చూడొచ్చు. టైర్ ప్రెషర్ మెయింటెనెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు యాప్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక స్కూటర్ ని మీరు ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. 3 స్టెప్స్ లో ఇలా మీకు చూపించిన విధంగా ఇమేజెస్ సంబంధించిన ఫాలో అవుతే కనుక మీరు స్కూటర్ ని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక స్కూటర్ యొక్క డీటెయిల్స్ స్పెక్స్ చూసుకున్నట్లయితే లెంత్ వచ్చి 1140 మిల్లీమీటర్ అయితే ఉంటుంది. విడ్త్ వచ్చి 512 మిల్లీమీటర్, అలానే మనకి హైట్ వచ్చి 1264 మిల్లీమీటర్ అయితే ఉంటుంది అనమాట. అన్ఫోల్డెడ్ అయితే మీకు స్కూటర్ ఎలా కనిపిస్తుంది, ఫోల్డ్ చేస్తే కనుక మనకి డైమెన్షన్స్ అయితే ఎలా ఉంటాయన్నట్టుగా చెప్తున్నారు. ఇక స్కూటర్ వెయిట్ వచ్చి అప్రాక్సిమేట్ గా 18.1 kgs, అంటే +or-3 అని చెప్తున్నారు. అంటే మాక్సిమం వచ్చి 21 వరకు kgs అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. రేటెడ్ పవర్ వచ్చి 300 వాట్, మాక్సిమం పవర్ వచ్చి 500 వాట్ అయితే చెప్తున్నారు. రైడర్ హైట్ వచ్చి 1
140 to 100 సెంటీమీటర్ హైట్ వాళ్ళకి అయితే సూట్ అవుతుందని చెప్తున్నారు. 16 నుంచి 50 ఇయర్స్ ఓల్డ్ ఎవరైనా కూడా ఈ స్కూటర్ అయితే సూట్ అవుతుందని చెప్తున్నారు. -10°C నుంచి 40°C వరకు కూడా ఈ బ్యాటరీ ప్యాక్ అయితే పనిచేస్తుంది అనమాట. స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ ని ఛార్జ్ చేయడానికి 8 గంటల సమయం అయితే పడుతుంది. బ్యాటరీ ప్యాక్ వచ్చి టెర్నరీ లిథియం బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. 216 వాట్ అవర్ అనమాట. నథింగ్ బట్ 10Ah బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు ఇందులో. ఇక స్కూటర్ ప్యాకేజ్ లో వచ్చి స్కూటర్ అలానే బ్యాటరీ ఛార్జర్ లభిస్తుంది. ఆలన్ కీ సెట్ ఒకటి, మొత్తం 7 స్క్రూస్ అయితే లభిస్తాయి అనమాట. అలానే యూజర్ మాన్యువల్, ఇమేజ్ గైడ్, DOC సర్టిఫికేషన్, అలానే మైలేజ్ ట్యాగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. చివరికి ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైసింగ్ పరంగా చూసుకున్నట్లయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించిన ప్రైసింగ్ చూసుకున్నట్లయితే 199 ప్రైసింగ్ అయితే ఉందన్నమాట. మీకు ఎందాక చెప్పినట్టు కన్వర్షన్ చేస్తే 30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ అయితే మెన్షన్ చేశారు. అలానే వీళ్ళు కొన్ని పాయింట్స్ కూడా నోట్ చేశారన్నమాట. మీకు రేంజ్ ఏదైతే ఉంటుందో దాని కొన్ని టెస్ట్ కండిషన్స్ లోనే వస్తాయని చెప్తున్నారు. 25 ± 5°C లో మాక్సిమం విండ్ స్పీడ్ <3 m/s. సో ఈవెన్ స్పీడ్ కూడా ఇంపార్టెంట్. ఆ విండ్ స్పీడ్ ను కూడా క్యాల్కులేట్ చేసి ఆ <3 m/s విండ్ స్పీడ్ లో వెళ్ళినప్పుడు అస్ఫాల్ట్ ఆర్ కాంక్రీట్ క్లోజ్డ్ రోడ్, అంటే ఫ్లాట్ గా ఉన్న తార్ రోడ్డు లేకపోతే మనకి కాంక్రీట్ క్లోజ్డ్ రోడ్డు మీద మాక్సిమం స్లోప్ వచ్చి 5%, అంత మించి లేకుండా టోటల్ వెయిట్ వచ్చి 75 kg ఉన్న పర్సన్ కాన్స్టెంట్ గా 15 km టాప్ స్పీడ్ తో వెళ్తే గనక అలాంటి రైడర్స్ కి వచ్చి ఈ రేంజ్ అయితే వస్తుంది. 25 km రేంజ్ అయితే వస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. అలానే వీళ్ళు ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే స్కూటర్ హైయెస్ట్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తుంది. అప్ టు చాలా లో బ్యాటరీ వచ్చే వరకు కూడా మనకి స్కూటర్ టాప్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తుందని చెప్తున్నారు. అలానే వీళ్ళు 15% క్లైంబింగ్ రేట్ ని కూడా వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు 75 kg పర్సన్ తో టెస్ట్ చేశారని చెప్తున్నారు. బ్యాటరీ ఛార్జ్ 70% ±10% తో దీన్ని ఒక అసెంట్ స్లోప్ మీద టెస్ట్ చేశారన్నమాట. అది కూడా 15 km టాప్ స్పీడ్ తో వెళ్తే వీళ్ళు స్కూటర్ అనేది నడపగలిగారని చెప్పారు. ఆ స్లోప్ లో కూడా స్కూటర్ మాక్సిమం వెయిట్ లోడ్ వచ్చేసరికి 7000 న్యూటన్స్ లోడ్ ని అయితే వీళ్ళు అప్లై చేశారని చెప్తున్నారు. 5 minutes పాటు అయితే నడిపారంట. అలా కూడా టెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అలానే ఈ స్కూటర్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ రిలేటెడ్ టెస్ట్ కానివ్వండి, పెడిస్ట్రియన్ మోడ్స్, అలానే స్టాండర్డ్ మోడ్, అలానే మాక్సిమం మోడ్స్ ఏ కండిషన్స్ లో వీళ్ళు కస్టమర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నారనే సమాచారం కూడా అయితే మెన్షన్ చేశారు. 30,000 రూపాయల ప్రైస్ లో అయితే షామీ వంటి బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు ప్రైస్ అయితే ఉందో మంచి ప్రైజింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. కిక్ స్కూటర్ లేకపోతే మనకి ఒక స్టాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి. బట్ ప్రజెంట్ అయితే మన భారతదేశ మార్కెట్ లో అయితే ఇంకా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులో రాలేదు. ఒకవేళ వస్తే కనుక అప్పుడు మరొకసారి ఇంకొక డీటెయిల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఆనర్షిప్ మాతో షేర్ అవుతుంది అయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినది MVS Auto తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక CV కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కు CV కుర్రాడు లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.